ప్రియులరా, ప్రస్తుతంలో నేను 2 సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాదులో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము 8 గంటలకు దైవారాధన. అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాదులో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయము 10:30 గంటలకు దైవారాధన. చక్కని స్తుతి ఆరాధన, ప్రభువు బల్ల, చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తూ ఉన్నాను. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి. యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందండి. చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానము చేస్తున్నాము. సంఘాన్ని యేసుక్రీస్తు పునాది మీద కట్టుట. ఫస్ట్ మనం ఏం చూసామంటే, యెహోవా దేవుని ఆరాధన పైన సంఘాన్ని నిర్మించాలి. ఆరాధన వాక్యానుసారముగా యేసు ప్రభువు చెప్పినట్టు మనం కడితే ఆ ఆరాధనే త్రియేక యెహోవా దేవునికి మహిమకరంగా ఉంటుంది, విశ్వాసులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు 84వ కీర్తన చదవండి, ఇప్పుడు తీయకండి. అక్కడ ఆలయములో ఆరాధనలో ఆరాధన ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అండర్లైన్ చేయండి. బోల్డ్ అని దొరుకుతాయి మీకు అక్కడ. సో ఆ దీవెనలన్నీ రావాలి అని అంటే ఆరాధన కరెక్ట్గా ఉండాలి. ఆ కరెక్ట్గా ఆరాధన నడిపించేవారెవరు? పాస్టర్. సో ఇక్కడ ఆరాధన అంటే యెహోవా దేవుని మహాత్మ్యమును కొనియాడుట. మరి ఎలాగా కొనియాడుట, ఆరాధన ఎలా చేయాలంటే మీకు ఈ నోట్స్లో 5 విషయాలు ఇచ్చాను మీకు నేను. ఇవి ఆరాధనలో కంపల్సరీగా ఉండవలసిన 5 విషయాలు. ఇంకా చాలా ఉన్నాయనుకోండి, చాలా అతి ప్రాముఖ్యమైనవి. నంబర్ 1, యెహోవాను పూజ్యభావముతో గౌరవముతో ఆరాధించాలి. కీర్తనలు 2:11 మనం చూస్తే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. అక్కడ సేవించుడు అంటే ఆరాధించుడు అని అర్థం. అక్కడ ఇంగ్లీష్లో వర్షిప్ ద లార్డ్ అని ఉంటుంది. గడగడలు వణుకుచు సంతోషించుడి. చూస్తున్నారా? అలా చెయ్యకపోతే ఏమవుతుంది ఉంది అక్కడ? ఆయన కోపము. ఆరాధన చేసి కోపంతో రగులిపోతే ఎలాగండి బాబు? కుమారుని ముద్దు పెట్టుకొని లేకపోతే ఆయన కోపం వచ్చేది అట మళ్ళా. సో ఇక్కడ పూజ్యభావముతో అంటే ఇంగ్లీష్లో మంచి మాట ఉంది, రెవరెన్స్. యు హావ్ టు వర్షిప్ ద లార్డ్ విత్ రెవరెన్స్. తెలుగులో భయభక్తులతో. రెండవది, యెహోవా దేవుణ్ణి ఆత్మతో ఆరాధన చేయాలి. ఇది యేసు ప్రభు సంఘానికి ఆరాధన ఏంటండి? ఒక పునాది. ఇది ఎక్కడుందండి? యోహాను 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. గ్రీకులో ఆత్మ అంటే న్యూమా. అక్కడ రాశాను, గ్రీక్ మాట కూడా రాశాను మీకు. బైబిల్లో వినండి, ఈ ఆత్మ అన్న మాట మీరు ఎక్కడ చదివినా ఈ ఆత్మ అన్న ఆ బోల్డ్ లెటర్లో ఉంటే అది పరిశుద్ధాత్మ, చిన్న లెటర్లో ఉంటే మన ఆత్మ. సో యేసుప్రభు ఏమంటున్నారు ఇక్కడ? ఆత్మతో ఆరాధన చేయుడే. ఎంతమంది విశ్వాసులకు తెలుసు ఆరాధన అంటే ఆత్మతో చేయడం అని? వాక్యం చదువుతాం, కానీ వారు ఆత్మతో ఆరాధన చేయలేకపోతున్నారంటే కారకులు ఎవరు? సేవకులు. ఎందుకంటే ఆత్మతో ఆరాధన చేయడం అంటే వారికి ఎవరు ఇంకా బోధించలేదు. మీరు బోధించారా? ఎన్ని సంవత్సరాలు సేవ చేశారు? బోధించారంటే ఏం బోధించారన్నది ఇంకో పెద్ద పాయింట్. అది ఇంకో మాట వినండి. రక్షణ పొందిన వారే యెహోవా దేవుని ఆత్మతో ఆరాధన చేయగలుగుతారు. రక్షణ లేని వారు ఆత్మతో ఆరాధన చెయ్యలేరు. ఎందుకు? ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, క్రొత్త జన్మ అనుభవానికి వచ్చామో, మనలో ఉన్న ఆత్మ కూడా తిరిగి బ్రతికింది. యోహాను సువార్త 3:6 శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది. సో రక్షణ అంటే ఏంటండి? మీలో నాలో ఉన్న ఆత్మ కూడా తిరిగి జన్మించడం. ఆరాధనలో 3వది ఉంది చూడండి, యేసుప్రభు అన్న మాటలే, యెహోవా దేవుణ్ణి సత్యముతో ఆరాధించాలి. సత్యం అంటే ఏంటి? వాక్యం.
వాక్యం అంతా కలిపి ఒక మాట పెట్టాలంటే పరిశుద్ధత. ఇంకో మాట రాసుకో, సత్యం అంటే యథార్థత. అన్ఫార్చునేట్లీ చాలామంది ఆరాధనకు వచ్చినప్పుడు కల్మషముతో నిండిన హృదయాలతో ఆరాధన చేస్తారు. హృదయాలను కఠినపరుచుకొని ఆరాధన చేస్తారు. కొన్ని సందర్భాల్లో సేవకులమైన మనము కూడా దేవునికి ఇష్టము లేని మనలో ఏదన్నా ఉంటే వాటి విషయంలో కూడా మనం హృదయ కాఠిన్యాన్ని కలిగి యథార్థత లేకుండా ఆరాధన నడిపిస్తాం. అన్ని దేశాల్లో అవుతుంది ఇది. ఎన్నో సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఆ సేవకులో ఉన్న బండారం అంతా ఒకరోజు బయటపడుతుంది. దానికి మించిన అవమానం ఇంకోటి. ఒకటైతే నిజం, యథార్థతతో ఆరాధన చేయకపోతే ఆ ఆరాధన దేవునికి అంగీకారము కాదు. ఆరాధన అంతటా కూడా ఏదో ఒక సత్యము బయట పడుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక సత్యాన్ని చేస్తూనే ఉంటాడు. ఎలాగా? ఒకరు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవుడు ఏదో ఒక సత్యాన్ని తెప్పిస్తాడు. సో ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవుడు తెలియజేసే సత్యాలు కొన్ని చెప్పండి నాకు. ఒకరు ప్రార్థన చేస్తున్నారు, ఏమని చేస్తారు? ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నాను చేస్తారు. అంతేనా? సత్యం బయటకు వచ్చి మనం పశ్చాత్తాపడాలి. నీ వాక్యము నా పాదాలకి దీపం అని చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? థ్యాంక్ యూ జీసస్ అని ఇంటికి వెళ్ళిపోకూడదు. వాక్యాన్ని మన పాదాలకు దీపంగా చేసుకోవాలి. సో ప్రతి ప్రార్థనలో పరిశుద్ధాత్మ ఎన్నో సత్యాలు తెలియజేస్తూ ఉంటాడు, ఎవరు చేసినా. సో ఆ సత్యం విని ఆరాధనలు ఏం చేయాలి? ఆ సత్యాన్ని అనుసరించుటకు మనల్ని మనం సమర్పించుకోవాలి. స్తుతి ఆరాధనలో ఎన్నో సత్యాలు బయటకు వస్తాయి. యెహోవా దేవుడు ఎవరు, యేసు ప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఎలా స్తుతించాలి, ఆయనలో ఉన్న పరిశుద్ధత ఏంటి, ఆయనలో ఉన్న ప్రేమ ఏంటి, ఆయనలో ఉన్న కృప ఏంటి, అవన్నీ వినేసి అలాగే వెళ్ళిపోకూడదు. ప్రభు నాకు కూడా అవి ఇవ్వమని ప్రార్థన చేయాలి. మనం బల్ల ఎందుకు ఇస్తాం? ఏం చెప్తారు? బల్లలో పాల్గొనడానికి మీరు పిలిచినప్పుడు ఏం చెప్తారు? ఫస్ట్ పాయింట్ ఏం చూపెడతాము? రొట్టె చూపెడుతూ. సెకండ్ ఏం చూపిస్తాము? ఈ రెండు దేనికి సాదృశ్యం అని చెప్తాము? ఏ మాట చెప్పండి? యేసు ప్రభు శరీరము, ఆయన రక్తం, ద్రాక్షారసం ప్రభు మనకిచ్చిన రక్షణకు సాదృశ్యం. అది మెయిన్ పాయింట్. అక్కడ ఎందుకు కార్చారు సిలువలో రక్తం? ఎందుకు అర్పించారు సిలువలో ప్రాణం? రక్షణ కొరకు. నెక్స్ట్ పాయింట్, రక్షణ యేసు ప్రభు మనకు ఎందుకు ఇచ్చారు? ఏమని జ్ఞాపకం చేసుకోమన్నారు? ఓకే, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నారు, కానీ ఏమని జ్ఞాపకం చేసుకోమన్నారు? చూసారా, అందరం బలు ఇస్తున్నాం. బలలో ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నారు? ఈ పాత్ర నా రక్త వలనైన క్రొత్త నిబంధన. బల్ల దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసులకు మనం ఏం జ్ఞాపకం చేయాలి? క్రొత్త నిబంధన జ్ఞాపకం చేయాలి. మరి ఏంటి ఆ క్రొత్త నిబంధన? సో ఇక్కడ ఏమైపోయిందంటే మనకు తెలిసిపోతుంది, ఆరాధనలో ఇప్పుడు కొన్ని మనకు తెలిసిన వారికే బల్ల ఏంటో మనకు తెలియటం లేదంటే ఇంకా బయట ఈ తప్పుడు బోధకులకు ఇంకేం తెలుస్తుందండి? ప్రసాదంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఒక ఆయన అన్నాడు, మా దగ్గరకు వచ్చి ద్రాక్షరసం తీసుకొని మీకు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి అంటాడు. అది ఎంత తప్పుడు బోధ? అండర్లైన్ చేసుకోండి, కొత్త నిబంధన చెప్తున్నాం. హెబ్రీ పత్రిక 8. ఇది ప్రతి బలలో మీరు చెప్పవలసింది. ఇదే యేసు ప్రభు పునాది మీద సంఘాన్ని కట్టడం, కొత్త నిబంధన మీద కట్టడం. 8వ అధ్యాయం 10వ వచనం, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చెయ్యబో నిబంధన, అది కొత్త నిబంధన ఏదనగా, వారి మనసుల్లో నా ధర్మ విధులను ఉంచెదను,
వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. వినండి, నేను వారికి దేవుడనే ఉందును, వారు నాకు ప్రజలై ఉండాలి. అది నిబంధన. ఏంటంటే నిబంధన, రక్షణ పొందిన వారికి యేసు ప్రభు దేవుడై ఉంటారని వాగ్దానం చేస్తున్నారు. మరి రక్షణ పొందిన వారు యేసు ప్రభుకి ఏమని వాగ్దానం చేయాలి? మేము నీ ప్రజలుగా జీవిస్తామని వాగ్దానం. అది బల్ల అంటే అదేదో ప్రసాదం అని, అందులో పాల్గొంటే ఏదో దేవుని వచ్చేస్తుందని. యేసు ప్రభు ఈ రొట్టె ద్వారా ద్రాక్షారసము మిమ్మల్ని రక్షించేశారు, మీకు రక్షణ వచ్చేసి. ఎప్పుడు మీరు బల్ల దగ్గరికి వచ్చినా వినండి, యేసు ప్రభు మీతో చేసిన క్రొత్త నిబంధనను మీరు మరలా నూతనపరుచుకోవాలి. అయ్యగారు, నూతనపరుచుకోవాలి. యు హావ్ టు రెన్యూ యువర్ కవెనెంట్. ఏమిటా రెన్యూవలో? త్రియేక యెహోవా దేవా, నీవు నిజంగా నా దేవుడవు, నా అవసరాలను తీరుస్తావు. కానీ నేను బలలో పాల్గొంటున్నాను కనుక ఇక మీదట నేను నీ ప్రజగా జీవిస్తా, నీ బిడ్డగా జీవిస్తా. నీ ప్రజగా నేను నీకు చేయవలసినవి చేస్తా. రివర్స్ అయిపోలే ఎక్కడ? బల దగ్గరికి ఏమొస్తున్నాము? ఆయన ఏదో చేస్తాడని మనం వస్తున్నాం. ఆ బల దగ్గరికి ఆయన ఏదో ఎప్పుడు చేస్తాడండి? మనం ఆయనకు చేయవలసింది చేయనప్పుడే చేస్తాడు. ఇదొక నిబంధన అంటున్నాం. నిబంధన అంటే అర్థం ఏంటండి? ఒక అగ్రిమెంట్, ఒడంబడిక, ఒక ఒప్పందం. ఏ ఒప్పందం అని ఎలాగుంటుంది? నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చెయ్యి. నేను చెప్పింది నువ్వు చేయకపోతే నేను చెప్పింది నేను చేయను. అంతేనా ఒడంబడిక? విశ్వాసులకు ఎప్పుడు నేర్పిద్దాం ఇది మనం? ఇదంతా వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. ఎప్పుడు నువ్వు నాకేం చేస్తావే కానీ నేను నీకేం చేయాలి ఎవడు చెప్పటంలా. అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇదే చేయాలి. ప్రభువా, అక్కడ ఉందండి బాబు, అక్కడ అన్నీ ఉన్నాయి. ఏమన్నారు? ఫస్ట్ చేయవలసింది, వారి హృదయముల మీద నేను నా ధర్మ విధులను రాయి. అక్కడికి వెళ్ళి మోకరించినప్పుడు ఇదే చేయాలి. ప్రభువా, నీ ధర్మ విధులు నేను పాటిస్తా. ఒకటి, నువ్వు నాకు దేవుడవై ఉంటున్నావు గనక నేను నీ ధర్మ విధులు పాటిస్తాను. అది నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు నాకు దేవుడవై ఉన్నావు కనుక నేను నీ ప్రజగా, నీ బిడ్డగా, నీకు చేయవలసినవి నేను చేస్తా. అది నెంబర్ 2. నంబర్ 3 అక్కడ కింద ఉంటుంది 11వ వచనంలో, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని ఆ పట్టణస్థునికైనను సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. అది 3వది. అక్కడికి వచ్చి మోకరించి ఏం చేయాలండి విశ్వాసులు? ప్రభువా, నేను నిన్ను ఇంకా తెలుసుకొందును. సో 3 చెప్పండి నాకు. ఫస్ట్ది ఏంటి? ధర్మ విధులు పాటించాలి. నెంబర్ 2, నీ ప్రజగా నేను నీ సేవ చేస్తా, నీకు చేయవలసినవి నేను చేస్తా. అక్కడ 3 ఉంటాయి. మళ్ళీ నీ సేవకు నా సమయాన్ని ఇస్తాను, నీ సేవకు నా తలాంతులు ఇస్తాను, నీ సేవకు నా డబ్బులు ఇస్తాను. ఇక 3వది, నేను నిన్ను నా జీవితాంతము ఎక్కువగా తెలుసుకుంటాను. ఇక్కడ మంచి పాయింట్ చెప్తున్నా వినండి. క్రీస్తు సంఘం ఎవరు? యేసుక్రీస్తుకు పెండ్లి కుమార్తె. యేసుప్రభు ఎవరు? పెండ్లి కుమారుడు. యేసుక్రీస్తు సంఘం అంటే విశ్వాసులు. వినండి, యేసుక్రీస్తును పెండ్లి కుమారునిగా దినదినము ఎక్కువగా తెలుసుకొని ఆయనకు నిజమైన పెళ్లి కుమార్తెగా తాము తీర్చిదిద్దుకోవాలి. అది పాయింట్. అక్కడ పనికిమాలిన పెళ్లి కూతురు ఆయన చేసుకోడు, ఆయనకి నచ్చిన పెళ్లి కూతురునే చేసుకుంటాడు. మరి ఆయనకి నచ్చే పెళ్లి కూతురు ఎవరు? ఆయనకిష్టమైనవి చేసే పెళ్లి కూతురు, ఆయనకిష్టమైన రీతిగా జీవించే పెళ్లి కూతురు. 10 మంది కన్యకల్లో వాళ్ళు పెద్ద కూతురు 10 మంది కూడా పెళ్లి కొడుకు. 5 మంది జ్ఞానవంతులు,
బుద్ధిమంతులు, 5 బుద్ధి లేనివాళ్ళు. వారు కూడా తలుపు తట్టి అంటారు, రానివ్వండి మమ్మల్ని కూడా లోపలికి రానివ్వండి, లోపల రాని. యేసుప్రభు ఏమన్నారు? అది మీరెవరో నేను అంటే అర్థం ఏంటి? మీ జీవితకాలం అంతా నేను ఎవరినో ఎరుగుటకు మీరు ప్రయత్నం చేయాలి. నాకు కావలసిన పెళ్లి కుమార్తెగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోలేదు. మీరు నన్ను ఎరగలేదు కనుక నేను మిమ్మల్ని ఎరుగను. సింపుల్. ఎంత పవర్ఫుల్ పారబుల్ అండి అది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందండి? ఆరాధనలో సత్యాలు బయటకు వస్తాయి. ఇప్పుడు బల్ల గురించి నేను మీకు ఎన్ని సత్యాలు చెప్పాను? అమోఘమైన సత్యాలు చెప్పాను, అది క్రొత్త నిబంధన అని. సో వాళ్ళు పాల్గొన్నప్పుడు మీరు నేనేం చేయాలండి? బాబు బల్ల అంటే ఇదిరా, అక్కడ రాసిపెట్టి నన్ను జ్ఞాపకము చేసుకోవడం, దీన్ని చేయడం. ఏం జ్ఞాపకం చేసుకోవడం? వాక్యానుసారంగా ఆయన రక్షణ పొందిన వారితో క్రొత్త నిబంధన జ్ఞాపకం చేసుకోవడం. వాక్యము ద్వారా మాట్లాడతారు, ఎన్నో సత్యాలు వస్తాయి. ఇవన్నీ ఎందుకు వింటున్నాం? ఈ సత్యాలు విన్న సత్యాలతో ఇంకా ఇంకా అనుసరించి ఆ సత్యముతో ఇంకా 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 ఆరాధన చేయడం. సాక్ష్యాలు చెప్తారు కొంతమంది, దానిలో కూడా ప్రభు గురించి ఎన్నో సంగతులు తెలుస్తాయి మనకి, సత్యాలు తెలుస్తాయి. అవి కూడా తెలుసుకొని మనం ఏం చేయాలి? ఆ సత్యాలు అనుసరించాలి. ఆరాధనలో ప్రతి ఒక్కరు ఏ విషయంలో పడిపోతున్నారో పరీక్షించుకోవాలి. అది మెయిన్ అన్నమాట. ఇక్కడికి వచ్చింది ఎందుకనంటే, ప్రతి ఆరాధన ఒక హాస్పిటల్ లాంటిది అన్నమాట. ఇక్కడ పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్నారు విశ్వాసులు. రక్త పరీక్ష చేసుకోవడానికి, ఎక్స్రే చేసేదానికి, అంటే ఫిజికల్గా కాదు, ఆధ్యాత్మికంగా. ఆరాధనలో వారి నిజ స్వరూపం అంతా బయటకు రావాలి. వాళ్ళు తేటగా చూడాలి, దానిని పాస్టర్లు తేటగా చూపించాలి. ఆరాధన అంతా కూడా ఒకే ఒక తాత్పర్యం, పశ్చాత్తాపడి ప్రభు క్షమాపణ కోరుకొని శుద్ధీకరింపబడి ఆపిమ్మట యథార్థమైన హృదయముతో ఆరాధన చేయాలి. అదే సత్యముతో ఆరాధన చేయడం అన్నమాట. యెహోవా దేవుణ్ణి స్తుతులతో ఆరాధన చేయాలి. ఇది కీర్తనలు 22వ వచనం మనం చూస్తే, నీ నామమును నా సహోదరుల కొరకు ప్రచురము చేసేదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించేదను. ఇది దాదాపు అందరికీ తెలుసు. ఆరాధన అంటే దేవుణ్ణి ఏం చేయడం అండి? స్తుతించడం. మరి స్తుతి అంటే ఏంటి? యెహోవా దేవుడు అనుగ్రహించే రక్షణ, పాపక్షమాపణ, ఇహలోక ఆశీర్వాదాలు అన్నిటిని బట్టి మనము స్తుతులు అర్పించుట, కృతజ్ఞతగా స్తుతులు అర్పించుట. స్తుతి అంటే ఎప్పుడు మీరు వినండి, రాసుకోండి, దేవుని గుణగణాలను పొగడ్డం. టు ప్రైజ్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్, ద ట్రయూన్ గాడ్. ఆయనలో ఉన్న గుణగణాలు, ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావం. మరి దేవునిలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఎన్నున్నాయి? అవి చెప్పుకోబోతుంటే ఒక అరగంట అక్కడే లాగేస్తుంది. ఏమండి? మరి నిజంగా ఎంతమంది ఆరాధనకు వచ్చినప్పుడు దేవుని గుణగణాలను జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతిస్తున్నారు? స్తుతి ఆరాధనలో పాల్గొన్నంత మాత్రాన దేవుని స్తుతించినట్ట? ప్రతి ఒక్కరూ వారి హృదయమారా దేవునిలో ఉన్న గుణగణాలు వ్యక్తిగతంగా జ్ఞాపకము చేసుకుంటూ, పేర్కొంటూ, దాన్ని బట్టి స్తుతించాలి. ఎలాగా? ప్రభువా, నీవు ఇచ్చే రక్షణ బట్టి నీకు స్తోత్రం, నీ క్షమాపణ బట్టి నీకు స్తోత్రం, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం, నీ దీర్ఘశాంతమును బట్టి నీకు స్తోత్రం, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం, నీ ఆశీర్వాదాలను బట్టి నీకు స్తోత్రం, నీ కాపుదలను బట్టి నీకు స్తోత్రం, ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు స్తోత్రం, సజీవంగా ఉంచావు నీకు స్తోత్రం. ఎన్ని ఉన్నాయి? అది కూడా ఎలా చేయాలి? పెదవులతో కాదు, హృదయం. ఇంకో సంగతి ఏంటంటే, ప్రైజ్ అన్నది బైబిల్లో, స్తుతి అన్నది ఒక ఉన్నతమైన స్థితిగా ప్రత్యక్షపరచబడ్డది. ఏ మతములో లేదు ఇది.
కేవలం క్రీస్తు సంఘములోనే ఉన్నది. దేవుణ్ణి సామూహికంగా స్తుతించడం, అందరము కలిసి ఒకే రీతిగా స్తుతించడం. ఇంకా వేరే విశ్వాసాలు మనం చూస్తే ఎవడు పడితే ఆడు గుడికి వెళ్తాడు, అక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు, కానీ అందరూ ఒకేసారి ఒక్కరు స్తుతిస్తేనే దేవునికి అంత మహిమ అయితే, ఎంత వందల కొలది అందరూ స్తుతిస్తే దేవునికి ఎంత ఘనత చూడండి. హల్లెలూయా. ఇట్స్ ఎ ప్రివిలేజ్. అందుకే లేటుగా వచ్చిన వాళ్ళు అంటే దేవునికి చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే అందరూ స్తుతిస్తుంటే నువ్వు ఇంట్లో కూర్చొని వస్తావా, బాధేస్తుంది దేవుని. 5వది ఉంది, యెహోవా దేవుని కృతజ్ఞతార్పణలతో ఆరాధన చేయాలి. కృతజ్ఞతాస్తుతులు వేరు, కృతజ్ఞతార్పణలు వేరు. కీర్తనలు 100:4 కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్ములో ప్రవేశించుడి. దట్స్ ఇట్. కృతజ్ఞతార్పణలు. స్తుతి అంటే దేవుని గుణగణాలను కొనియాడుట. కృతజ్ఞతాస్తుతి లేకపోతే కృతజ్ఞతార్పణ అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి స్తుతిస్తూ తిరిగి ఆయనకు అర్పించుట. సో ఏం అర్పిస్తాం మనం దేవునికి? పౌలు చాలా పెద్ద మాట అనేసాడు. ఏమన్నాడండి పౌలు రోమా 12లో? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తము. ఇది ఎంత పెద్ద మాట అంటే, సజీవ యాగం అంటే మనలో అంతా కూడా దేవునికి ఇచ్చేయాలి, అంత అర్పణ చేయాలన్నమాట. మనల్నే అర్పించుకోవాలి, అది కూడా సజీవ యాగం. జీవితకాలం అంతా ఒక ఆయనకు అర్పించే యాగం అయిపోవాలి. కృతజ్ఞత చెప్పాలి. ఎలా చెప్తాం? నోటితో చెప్తాం, పాట ద్వారా చెప్తాం, సాక్ష్యము ద్వారా చెప్తాం, మన సమయాన్ని ఇచ్చుట ద్వారా చెప్తాం కృతజ్ఞత. ప్రభు మనకిచ్చిన తలాంతులను సేవలో వాడుటలో మనము కృతజ్ఞత చెప్తాం. అన్నిటికన్నా ఎక్కువగా ప్రభువుకి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చుటలో కృతజ్ఞత చెప్తాం, ఆయనకు వస్తువులు ఇచ్చుటలో కృతజ్ఞత చెప్తాం. సో కృతజ్ఞతాస్తుతి అనగా కృతజ్ఞతార్పణలు కూడా అర్పించుట. అంటే దేవుని సేవకు మన సమయాన్ని, తలాంతులను, దశంభాగాలు, కానుకలు, ఇంకా వగైరా వగైరా. సజీవ యాగం అండి, అంతే. సజీవ యాగం అంటే అర్థం ఏంటి? బ్రతికుండగానే చనిపోయేంత వరకు దేవునికి చేయవలసినవన్నీ చెయ్యాలి, అర్పించవలసినవన్నీ అర్పించాలి. ఒక మాటలో చెప్పాలంటే మన ప్రాణాలే అర్పించాలి, మన జీవితాలే అర్పించాలి. నేను చేసినటువంటి పొరపాటు ఇక్కడ సరిదిద్దుకోవడానికి అయ్యగారు ఇచ్చినటువంటి వర్తమానం నాకు ఎలా ఉపయోగపడిందంటే, ఉదాహరణకి స్థిరమైనటువంటి పునాది మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారు అనేటువంటి అంశం మీద ఒకవైపు సలోమాను, రెండో వైపు అధోనియా, వారిద్దరిని పోల్చుతూ 2 ప్రసంగాలు చేస్తాను నా కూటంలో. ఎక్కడ నేను క్రీస్తును చూపించినటువంటి ఆలోచన నాకు రాలేదు. క్రీస్తును చూపించాలి, క్రీస్తు మీద సంఘాన్ని కట్టాలి, క్రీస్తునే ప్రకటించాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ నేర్చుకున్నాను నేను. ఇంకా క్రమశిక్షణ, టైమింగు, ప్రేమ కూడా నేర్చుకున్నాను. సమయానికి మనకి ఎవరండి మనకి ఏసీ రూమ్లు ఇచ్చి సమయానికి భోజనాలు, టీలు, టిఫిన్లు. నేను ఉదయం మా దైవజనులతో అన్నాను, మనకి ఇక్కడ ఖర్చు పెడదామన్నా ఏమి కుదరడం లేదు. యాక్చువల్గా మనం అందరూ టిఫిన్లు చేయాలి, టీలు తాగాలని సాయంత్రం ఒకటి వెళ్దాం అనుకుంటాం. 7 దాకా ఇక్కడ ఉండి సూపర్ బజార్ వైపు వెళ్ళి అక్కడ ఏదన్నా ఇడ్లీ టిఫిన్ చేద్దామంటే ఎందుకు మళ్ళీ వెనక్కి రాగానే ఇక్కడ భోజనం పెడుతున్నారు, మంచి భోజనం, ఇంకే ఖర్చు కూడా లేదు. ఇవన్నీ కూడా చాలా చాలా మంచిగా అనిపించినాయి, చాలా సంతోషం. మరోసారి కూడా ఇలాంటి కాన్ఫరెన్స్లు జరగాలి. అయ్యగారు 72, 73 సంవత్సరాల వయసులో కూడా గంటల తరబడి ఇక్కడ నిలబడి, మనమైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వద్దామని బయటికి వెళ్తాం ప్రసంగం లేకపోతే. అయ్యగారు ఇక్కడే కూర్చొని అందరినీ గమనిస్తూ, అందరితో ఉంటూ ఒక యవ్వనస్తుడిలాగా మనతో కలిసిపోవడానికి దేవుడిచ్చిన కృపకై దేవుని స్తుతిస్తున్నాను. ప్రతి సెక్షన్ కూడా అద్భుతంగా మీరు చెప్తున్నారు. మీరు ప్రతి మాట వండర్ఫుల్ అంటారు,
ప్రతి మాట బ్యూటిఫుల్ అంటారు. ఈ 2 మాటలు ఎందుకొస్తుందంటే అండి, నాకప్పుడు కీర్తనలో గుర్తొచ్చింది. అతడు ఆనందంతో దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడన్నాడు. వాక్యాన్ని మరి మీరెంత ఆనందంతో ధ్యానిస్తున్నారు కనుకనే, మాకు వాక్యం చదవాలంటే మహా బాధండి కొన్నిసార్లు. కానీ మీరు ఎప్పుడు చూసినా చక్కగా అది వండర్‌ఫుల్ అంటుంటే, బ్యూటిఫుల్ అంటుంటే, ఎక్కడ ఈ బ్యూటిఫుల్ అంటే, మీరు ఎంతగా దాన్ని అనుభవించారో, దాన్ని ఎంతగా మీరు ఆస్వాదింతున్నారో మరి నాకైతే నిజంగా మీరు ధన్యులండి. మరి నిజంగా మీరు ధన్యులండి. మీరు మరి చాలా మీ వయసు కూడా మరి చాలా అందుకే మీరు అంత అందంగా, అంత ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఇక్కడ చాలా సౌకర్యాలు కల్పించారండి నిజమే. మేము చాలా కాన్ఫరెన్స్‌కెళ్తున్నాం గానీ, మరి ఏసీ రూము ఇందాకల సేవకులు చెప్పినట్టుగా వేడి నీళ్ళు ఇస్తున్నారు. చక్కని భోజనం, వేడి వేడి భోజనం, కావాల్సినంత భోజనం పెడుతున్నారండి. నిజమే అండి. ఇక్కడికొచ్చాక ఒక్క రూపాయి కూడా మాకు ఖర్చవ్వటం లేదండి. ఎందుకంటే కడుపులు నిండుగా ఉంటున్నాయండి. ఎక్కడికెళ్ళినా తిన్నవోళ్ళు కూడా తినటం లేదండి. ఎందుకంటే కడుపు నిండిపోతుందండి ఇక్కడ. అందువల్ల ఒక్క రూపాయి నిజంగా ఖర్చవ్వట్లేదండి. అందుని బట్టి మేము ఎంతో రుణస్థులమై ఉన్నామండి. ఆ వచ్చిన అది ప్రతి ఒక్కరికి అతిథులుగా భావించి నిజంగా అకామిడేషన్ అయితేనేమి, ఈ ఆతిథ్యం అయితేనేటి, అట్మాస్ఫియర్ తోటలో నేనెప్పుడు చూడలేదండి. ఇది తొలిసారి చూడడం. టీమ్ అంతా ఉన్నామండి. కేవలం మా పని, మా బాధ్యత ఇదే సువార్తే. కాకపోతే ఇన్నాళ్ల నుండి మేము చేసిన సువార్త వేరు. అంటే ఇన్నాళ్లుగా చేసింది సరైన సువార్త కాదా అని ఒక ప్రశ్నార్థకం మొదలైంది మాలో. సువార్త అంటే ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలని నేర్చుకున్నాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్, వందనాలు చెల్లించుకున్నాను. నేను ఇంతవరకు మీకు అందించిన సందేశము ఆశీర్వాదకరంగా ఉండదని నమ్ముతున్నాను ప్రియులరా. ప్రస్తుతంలో నేను సీనియర్ పాస్టర్గా ఇక్కడ హైదరాబాదులో 2 సంఘాల్లో ఆరాధనలు నడిపిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారము న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్ విజయనగర్ కాలనీలో ఆరాధన ఉదయం 8 గంటలకు. ఆ తర్వాత ప్రతి ఆదివారము ఇక్కడ తేజస్వి నగర్ అత్తాపూర్లో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో దైవారాధన ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి. చాలా శక్తివంతమైన దైవారాధన, ఒక సంఘంగా, ఒక కుటుంబంగా ఎదుగుతున్నాం. యేసు ప్రభు ఈ సంఘాల్లో మిమ్మలను ఆశీర్వదిస్తారు. అంతేకాకుండా ప్రస్తుతంలో నేను 5 భాషల్లో టెలివిజన్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్. ప్రతి వారము కొన్ని లక్షల మంది వింటూ ఉన్నారు. అలాగే మా పరిచర్యలో పాస్టర్స్ కాన్ఫరెన్స్లు పెడుతున్నాం. మెడికల్ వర్క్ ఉన్నది, హాస్పిటల్ ఉన్నది. ఎన్నో మొబైల్ మెడికల్ క్లినిక్స్ పెట్టి పేదవారికి వైద్యము, మందులు అందిస్తూ ఉన్నాము. అంతేకాకుండా పేదలకు మరి ఆహారము, బియ్యము, పప్పులు కూడా అందిస్తూ ఉన్నాం. ఈ సేవలన్నీ నిరాటంకంగా కొనసాగుతున్నాయి. మీరు కూడా ఈ సేవలో పాల్గొనండి, మా కొరకు ప్రార్థన చేయండి. అంతేకాకుండా ఈ సేవలన్నీ నిరాటంకంగా కొనసాగుటకు మీ అమూల్యమైన కానుకలు కూడా దయచేసి పంపించండి. ఇక్కడ వస్తున్న సమాచారం గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీరు పంపించవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా మీరు పంపించవచ్చు. మరి బ్యాంక్ ఆన్లైన్లో మీరు పంపించవచ్చు. మనీ ఆర్డర్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు. ఈ డీటెయిల్స్ మీరు నోట్ చేసుకొని తప్పకుండా మీ సహకారాన్ని, సహాయాన్ని నాకు అందించండి. అలాగే ప్రియులరా, ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే తప్పకుండా చేయండి. ఏ భాషలోనైనా మీ పేరు మీద అది మేము స్పాన్సర్ చేసినందుకు దాన్ని మేము ప్రసారం చేసి లక్షల మందికి దాన్ని అందిస్తాము. స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఈ సమాచారాన్ని మీరు నోట్ చేసుకొని సంప్రదించి తప్పకుండా స్పాన్సర్ చేయండి. మరి మీరు ఈ అమూల్యమైన సేవలో పాల్గొంటున్నారు కనుక యేసు ప్రభువు తప్పకుండా మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధి